మరి యొక్క ప్రత్యేకమైనటువంటి పాట విన్నాం. ఆశా జ్యోతి వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుని మహిమపరుస్తాం. స్తుతించడానికి సిగ్గుపడని యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నాకున్న స్వరము, నాకున్న వరము, నాకున్న ధనము, నీ పని కోసం
దేవునికి మహిమ కలుగును గాక. మనందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప కనికరములో మరి 2020 సంవత్సరంలో 9వ నెల చివరి ఆదివారం దేవుని మందిరంలో గడపడానికి దేవుడు మనకిచ్చిన దివ్యమైన సమయాన్ని బట్టి మరి దేవునికి మరి ఒకసారి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎనోష్ పాలచ్చి యొక్క వాక్యాన్ని ఉత్తర ప్రచితిగా చదివి వినిపిస్తారు. కీర్తనలు 66వ కీర్తన జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 66వ కీర్తన ఉత్తర ప్రచితిగా జ్ఞాపకం చేసుకున్నాం. 66వ కీర్తన. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోషగీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఈ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి ఈ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ తాము తెచ్చించుకోగలరు. జీవ ప్రాప్తులనుగా మమ్మును కలుగజేయవాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయుడు. నీవు బందీగృహంలో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. దహన బలులను తీసుకొని నేను మీ మందిరంలోనికి వచ్చేదను. పొట్టేళ్లను ధూపమును కొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించెదను. ఎద్దులను పోతు మేకలను అర్పించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని ఎప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన అయ్యుండను. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆరగించి ఉన్నాడు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి తిమోతికి వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం నుండి 10 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాం. అఖిల్ వచ్చి ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుండి 10వ వచనం వరకు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని నామమున ఆయన మోదయు దోషింపబడుకొన్నట్లు దాసత్వమును కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులను పూర్ణమైన ఘనతకు దాసులని పెంచవలెను. విశ్వాసులైన యజమానులను దాసులు తమ యజమానుల సహోదరులని వారికి ధృవీకరింపగా తమ సేవకులను పొందువారు విశ్వాసంగా
వారిని హెచ్చరించును. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుజ్ఞమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించగల వారేమియో ఎరగక తర్కములను గురించి భాగవతములను గురించి అర్థముగా ప్రయాసపడుచు గర్వాంతుపడదు. వీటి మూలముగా అసూయ, కామము, దూషణలు ధర్మ మానవులను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులైన దైవభక్తి సాధనలకు కొను. మనుషులు గట్టి వాదనలను కలుగుచున్నది. సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మానవి లోకములో ఏమిలో నుండి ఏమి తీసుకొని పోలేదు. కాగా అన్ని వస్త్రములను గలవారమై ఉంటుంది. వాటితో వృద్ధి పొంది ఉంటుంది. ధనవంతుల అటులను అపేక్షించేవారు శోధములను ఊరిలోను అవివేక యుక్తిములను హానికరములైన అనేక దూరాసాలలో పడుతుంది. అట్టి మనుషులు సష్టములోను నాశనములోను ముంచివేయు. ఎందుకనగా దానవేక్ష సస్తమైన కీడులను మూలము పొందు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో అమ్మను తామే కొట్టుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన లేఖన భాగాల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించి మనలను బలపరిచి ధైర్యపరిచి స్థిరపరిచి దేవునిలో మనము దినదినము ఎదుగునట్లుగా ఆయనే మనలను నడిపించినట్లుగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి మెర్సీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు.
ప్రభా నేనైనా ప్రతి ఒక్క బిడ్డ వినగలిసిన దయచేసి ప్రభా వాళ్ళకి మనసు దయచేసి ప్రభా ఈ ప్రాంత వాసులందరికీ రక్షణ దయచేసి దేవానికి వందనాలు వేసయానికి వందనాలు స్తోత్రాలు నాకు ఇచ్చే తరుణం నాకు ఇచ్చే వారు వారు కూడా దయచేయమని ఈ నెలసిటీ ఆరాధనగా కళలు చేర్చుకున్నాను వేసినాం అడిగేస్తున్నాం తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి మందిరంలో కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. నజరైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి కృపా గారు ముందుకు వచ్చి సాక్ష్యమును చెప్తుండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని దేవుడు తన యొక్క కుటుంబ జీవితంలో తన జీవితంలో నడిపిస్తున్న విధానాన్ని గ్రహిస్తూ మనము కూడా బలపరచబడిన వారమై దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. సమయంలో సహోదరి కృపా గారు సాక్ష్యం చెప్తారు. నేను నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు బాబులు పుట్టిన తర్వాత నాకు కొద్ది రోజులు మరి లేట్గా నాకు కుమార్తె దేవుడు ఇచ్చారు. కుమార్తెకి మేము కన్నడం అంటే దేవుడి సన్నిధానం మరి మా వారు ప్రార్థన చేసేవారు. మరి నాకైతే తెలియదు, ప్రార్థన చేసేవారు. అదేవిధంగా మరి నేను 7 నెలలకే మరి మా ఊరు ప్రాంతానికి వచ్చాను. నా పిల్లలు శ్రీలంక ప్రాంతంలో నా ఇద్దరు కుమారులు ఉండేది. నా చెల్లితో తోడుగా నాకు అక్కడ ఇచ్చాను. ఒక మంచి యవన బిడ్డ రూత్ అని తన పేరు, తోడు నా చెల్లికి ఉండేది. మరి నేను మా పుట్టింటికి వచ్చినప్పుడు నాకు ఇద్దరు బాబులు. మరి ఇప్పుడు ఎవరన్నా నాకు పర్వాలేదు అనుకునేదని. తర్వాత అలాగ దేవుడిలో ప్రార్థన చేసేసరికి నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చారు. నా భర్తకి మరి ఇద్దరు కుమారులు తోడిచ్చారు కదా, మరి నాకంటూ ఒక కుమార్తె నాకు తోడు కావాలా అని అప్పటి నుంచి నేను ప్రార్థన చేయడం మొదలెట్టాను. ప్రార్థన మామూలు అరగంటగా ప్రార్థన చేస్తాను, మామూలు విడిచిపెట్టదని. కానీ నేను నిన్ను జరగలే దగ్గర నాకు సమయం అప్పుడు నేను 2 వారాల పాటుగా దేవుడి సన్నిధానం కన్నీరు విడిచి దేవుడి సన్నిధానం మోకరించి నేను అడిగినప్పుడు దేవుడు నాకు దర్శనాలు ఇచ్చారు. ఆకాశమందు మా ఆకాశంలో ఒక పూతోట ఉంది, అందులో ఒక యజమానులు ఉన్నారు. అక్కడికి 2 గంటలు 3 గంటల సమయం వెళ్తారు. నేనైతే లేట్గా వెళ్ళి నాకు ఒక పూలు కావాలన్నప్పుడు ఇక్కడ లేదమ్మా అందరూ తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు ఏమి పువ్వు లేదు అన్నారు. అంటే నాకు ఒక చిన్న బొమ్మాయి ఉండి నేను బ్రతికించి నేను నీళ్ళు పోసి బ్రతికిస్తానన్నప్పుడు ఇంతగా నువ్వు అడుగుతున్నావు కదా అనేసి ఒక మొగ్గ ఇచ్చారు. ఆ మొగ్గ పట్టుకొని నేను ఇంటికి వచ్చాను. అప్పుడు నాకు అంటే నా కుమార్తె దేవుడు ఇస్తారని నేను దేవుడిని విశ్వాసం ఉంచి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక కుమార్తె ఇచ్చారు. అదేవిధంగా పుట్టిన 18-19 రోజులకి నా పిల్లలకి మరి కొన్ని శరీర బలహీనతగా ఉంటుంది. దానివల్ల నేను ఎన్నో హాస్పిటల్ తిరిగేదాన్ని, ఇద్దరు బిడ్డలకైతే ఎంతో హాస్పిటల్ తిరిగేదాన్ని. ఆ 18-19 రోజులకే నేను కాలు నడిచి మరి 3 కిలోమీటర్లు దూరం మా ఊరి నుంచి హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. అలాగే ఇద్దరు బిడ్డల్ని ఆడటంగా నేను హాస్పిటల్ తిరిగి మరి ఆ జబ్బులు నయం చేసుకొని వాళ్ళని పెంచాను. అదేవిధంగా నా కుమార్తెకి అలాగొస్తే నేనైతే ఇప్పుడు తిరగలేను, నాకు ఓపిక లేదు. ఒకప్పుడు నేను అన్యాజనులుగా ఉన్నాను కాబట్టి తిరిగాను, అన్ని దిక్కులు నేను వెళ్ళాను. నేను ఇప్పుడు వెళ్ళాను. ఇప్పుడు నేను నీ బిడ్డ కాబట్టి మీ సన్నిధానం నేను మొరపెడుతున్నానని మా వాళ్ళు జనవరి నెలలో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు పనికి. నేను దానికి పట్టుకొని మరి 9 గంటల ఎండలోనే దాన్ని పడుపెట్టి నేను అలాగ కూర్చొని ప్రార్థన చేసేదాన్ని. ప్రభా నీ చిత్తమైతే ఇది ముట్టి స్వస్థపరచు, ఇది నూచిన బిడ్డ కాబట్టి అని నేను ప్రార్థన చేసినప్పుడు మరి చిన్న కాలిపోయిన మచ్చలాగా వచ్చి అది అంతా ఒళ్ళంతా పాతది అనమాట. అదే 3 రోజులు ప్రార్థన చేస్తే 4 రోజులకి మాయమైపోయింది. దేవుడా నా బిడ్డకి నేను సంవత్సరం నిండుగా నేను నీ సన్నిధానం పట్టుకొని నేను మరి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. మరి నేను అక్కడి నుంచి ఇక్కడ రావడం వల్ల మరి నేను ఇక్కడికి ఒక 2-3 సార్లు సాక్ష్యం చెప్తానని ఎంతో సిద్ధపడి వచ్చాను, కానీ నేను చెప్పలేకపోయాను. మరి మా ఊరు ప్రాంతం
వెళ్ళినప్పుడు ఆ సంఘంలో చెప్తాను మీ ఏళ్ళంగా నేను చెప్పలేకపోయాను. మరి ఈ సాక్ష్యం మరి ఈ సంఘంలో నాకు చెప్పడానికి కనీసం 2 నెలల నుంచి పేరమని కలుగుతుంది. కానీ నేను ప్రతి వారం సిద్ధపడి వస్తున్నాను కానీ నిలబడి చెప్పలేకపోతున్నాను. ఎందుకు ప్రభా ఈ రోజైనా నేను చెప్పాలనుకొని మరి ఈ సాక్ష్యం చెప్పడానికి నాకు ఈ సంఘం అవకాశం ఇచ్చినందుకు సంఘ సభ్యులకి సంఘ దాసుడికి వందనాలు చెల్లించుకున్నాను. మరి ఆ సమయంలో నా కుమార్తెకి ఎంతోగాని మరి ఆసక్తి నుంచి స్వస్థత ఇచ్చారు. మరి 3 రోజులు నేను ప్రార్థన చేయగానే స్వస్థత ఇచ్చారు దేవుడు. మీ సన్నిధానం నేను ప్రతి సాక్ష్యం చెప్తాననుకున్నాను. తను రక్షణ పొందే వరకు నేను సాక్ష్యం ఇవ్వలేకపోయాను. మరి రక్షణ పొందింది. తను ఒక ఇల్లు పాత్రగా దేవుడి సన్నిధానం వాడబడాలని నేను కోరుకుంటున్నాను. మీ అనుదిన ప్రార్థనలో మీరు ప్రార్థన చేయండి. దేవుడి సన్నిధానం భయము భక్తితో ఉండినట్లుగా ఈ చిన్న సాక్ష్యం యేసుక్రీస్తున్నామని దీవించిన కాక సాతానుకి అపజయం కలుగును కాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో మరి సోదరి కుటుంబ విషయంలో దేవుడు చేసిన మేలును బట్టి మరి యొక్క సాక్ష్యాన్ని చెప్పడం జరిగింది. అందును బట్టి మనమందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మనమందరం లేచి నిలబడదాం. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయన మందిరంలో ఆయన మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి క్షేమాన్ని బట్టి ఆయుష్ని బట్టి బలాన్ని బట్టి ప్రతి విధమైన అనుకూల పరిస్థితులను బట్టి దేవుని స్తుతిద్దాం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. సహోదరి మెర్సీ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. చెప్పబడిన సాక్ష్యమును బట్టి దేవుడి ఇంకా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కుమార్తెను బిడ్డలను ఇంకను ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో దేవుడు మరి నడిపించినట్లుగా ప్రార్థన సహోదరి చేస్తారు. సమయంలో దేవునిని మనం ఆరాధిస్తూ మహిమపరుస్తూ కొనియాడచ్చు. ఆయనను ఘనపరుస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయము ఆయుష్ ఆరోగ్యము బలము ప్రతి విధమైన మేలును బట్టి హృదయాంతరంగాలలో నుండి ఆయనను ఘనపరుచుదాం. మనమందరము కూడా మన యొక్క హృదయాలను తెరిచిన వారమై మన యొక్క నోరును తెరిచినటువంటి వారమై ఉత్సాహంగా దేవుని స్తుతించుదాం. కొద్ది సమయం దేవుని స్తుతిద్దాం. ఈ విధంగా దేవుని మందిరంలో మనం నిలబడి ఉన్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృప. ఆయన ఏర్పరచుకున్న బిడ్డలను ఆయన కొనుక్కుంటూ ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉండి ఉన్నావా? సమయం ఉన్నప్పుడే ఆయన స్తుతించండి. సమయం ఉన్నప్పుడే ఆయన ఆరాధించు. బలం ఉన్నప్పుడే ఆయన ఘనపరచు. హల్లెలూయా. నీ శరీరంలో బలం పోయిన తర్వాత అనారోగ్యము నేను ముంచివేసిన తర్వాత నీవు స్థుతించాలని ఆరాధపడిన పోయిన స్థితి నీకు రాదు. కనుక నీవు బలము కలిగిన దానమై బలము కలిగిన వాడమై స్థుతించు మహిమపరచు.
ఈ లోకంలో నీకు ఏమి జరిగినా జరగకపోయినా, ఈ లోకంలో నీకు ఎంత సంపన్నుడు అయినా ఏమీ లేకున్నా ఆయన నీకున్నాడు. నీ హృదయాన్ని బట్టి, నీ భక్తిని బట్టి ఆయన నీకు గొప్ప ఉన్నతమైన స్థితిని నిత్యనాట్యంలో ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నారు. హల్లెలూయా. నోరు తెరుద్దాం ప్రతి ఒక్కరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నువ్వెంత మేలు చేస్తూ ఉన్నావయ్యా. ఒక దినము నా మీద నుండి పొల్లిపోతూ ఉన్నప్పుడు, దాటిపోతూ ఉన్నప్పుడు, ఆ దినము కీడంతటి నుంచి నన్ను తప్పించుచున్న దేవా నీకు స్తోత్రములు. అనేకులు అన్యుల మాటల నుండి నీవు నన్ను రక్షిస్తున్న దేవా, అపవాది అయినటువంటి దుష్టుని యొక్క బాణములోనే నీవు నన్ను తప్పిస్తున్న దేవా స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు. మహిమగలిగిన దేవా, మహోన్నతుడైన దేవా, అత్యంత కృప కలిగిన దేవా, ధవళ సింహాసనాసీనుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, నిలువరమైన పట్టణములో నిలవబడి ఉన్నవాడా స్తోత్రాలు. సమీపింపరాని తేజస్సులో వసించిన నా దైవమా స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడా, వేవేల దూతలతో స్తుతింపబడుచున్నటువంటి మహాదైవమా స్తోత్రాలు. అయ్యా ఆత్మస్వరూపుడు అదృశ్యుడానికి వందనాలు, వందనాలయ్యా. 10,000 మందిలో నీవు శ్రేష్ఠుడవు, సుందరుడవు, అతి కాంక్షణీయుడవు. మహిమ నీకేనైనా, బలము నీకేనైనా, ఘనత నీకేనైనా, సమస్త ప్రభావము నీకేనైనా. స్తోత్రములు, 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 స్తోత్రములు. 4 జీవులతో స్థితింపబడుచున్న దేవా, కెరూబులు శరాములతో నిత్యము పొగడింపబడుచున్న దేవా స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు 2 చేతులు పైకెత్తండి, నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
రక్షింపబడినప్పుడు ఆయన ఏదో ఒక మాట ఇచ్చినావు, ఇక ఎన్నటికి వెనుక తిరిగి చూడమని. నీవు మాట మీద నిలవబడి ఉన్నావా? అవును, ప్రభువులో స్థిరముగా ఉన్నామో లేదో ప్రకృతి నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు, అపవాది అయిన వాడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నీ దేవుడు ఎల్లవేళలా నీకు తోడుగా ఉండి ఉన్నాడు. నీ తండ్రి నిన్ను కన్ని ఉన్నాడు, ఆయన రక్తమునిచ్చి కల్వరి శిలువ రక్తము ద్వారా వెలపెట్టి నిన్ను కొని ఉన్నాడు. ఆయన ఈ లోకములో నుండి, లోకం యొక్క క్రియలలో నుండి నీవు స్థిరముగా నిలవబడతావా? ఆయన కొలిచే బిడ్డగానే ఉంటావా? ఈ సమయంలో ఆయన చేతులు చాపుచ్చి ఉన్నారు, ఆయన చేయి పట్టుకొని నీవు నడుస్తావా? అమ్మా, నీవు నాతో నడుస్తావా? నేను నడుచుకుంటావా? అవును ప్రభు, నేను నీతో నడుస్తాను. ఎన్ని ముళ్ళ మాటలైనా, కఠినమైన శ్రమలైనా, ఎదురు దాడులైనా నేను నిన్ను విడిచిపెట్టకుండా ఉండటకు సహాయం చేయమని సమయంలో ప్రార్థించి వాక్యము కొరకు మన హృదయాన్ని సిద్ధపరుచుకున్నాము. ఆయన వాక్యము మన హృదయ తలంపుల్లోనికి వెళ్ళినప్పుడు మనం ఈ లోకంలో జయించగలిగే శక్తిమంతులం అవుతాం. ఆయన వాక్యమే మనకు ఆధారము, ఆయన వాక్యమే మనకు ధైర్యము. నీ స్నేహితుల మాటలు కాదు నేను ధైర్యపరిచేది, నీవు నమ్మిన నీ దేవుని మాటలే నేను ధైర్యపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. సహోదరి కృపా గారి ముందుకు వచ్చి, లక్ష్మి గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాను. నీకు మాట నోటికి నోటిగా బోరగా ఉండండి
తండ్రి వృద్ధులు బాలులకు అందరికీ యవనస్తులకు అందరికీ నాయన కావలసిన వర్తమానం అందించిన నా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. రత్నం గారి కుమార్తె నాయన రత్నం గారి నాయన నశించిపోయి నీ కుమార్తెని సన్నిధానంలో ఉన్నారని ఎంతగానో ఆశిస్తున్నాను దేవానికి వందనాలు. నీ కుమార్తెకి ఏమి తెలియని నీ కుమార్తె దేవానికి వందనాలు. నీ రాజ్యంలో ఉన్నదని నాయన నీ కుమార్తెని ఎంతగానో పిలుస్తున్నందుకు నీకు వేలాది వందనాలు. ఆ కుటుంబానికి ఆధారపడిన దైవమని నీ చేతులు గొప్పలుస్తూ ఈ చిన్న ప్రార్థనకి పాల్గొని చేస్తున్నాం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరింతవరకు పాటల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని వాక్యాన్ని చదువుట ధ్యానించుట వినుట ద్వారా దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం. మరి దాదాపుగా ఈ యొక్క సంవత్సరంలో 9 నెలలు మరి గతించిపోతున్నట్లుగా మనము గమనిస్తా ఉన్నాం. మరి కాలము మరి ఆ విధంగా వెళుతూ ఉంటుండగా మనము కాలముతో పోటీ పడలేము కానీ మన యొక్క భక్తిలో ఎదగవలసినటువంటి వారమైనా. ఎందుకంటే ఏ దినమున ఏది జరుగుతుందో మనకు తెలియలేనటువంటి పరిస్థితులు. మరి గత దినాలలో మరి దేవానందం గారి యొక్క అల్లుడు గారు మరి నిద్రించారు. ఆయన వయసు దాదాపుగా 40 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. మరి మొన్నటి దినమున పివి రత్నం గారు 42 సంవత్సరాల వయసుతో మరణించారు. ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉన్నప్పుడు మనము సిద్ధపడవలసిన వారమైనా. ఏ దినమున ఏది సంభవించినో మనకు తెలియదు కాబట్టి దేవుని వాక్యాన్ని వినుచున్నటువంటి మనం అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి క్రమముగా వెళ్ళుచున్నటువంటి మనం అనేక పాటల ద్వారా ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని మరి ప్రచురించడం ద్వారా మరి వినుచున్నటువంటి మనము వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వారమై మరి దేవుని దృష్టిలో మంచి భక్తి కలిగినటువంటి వారముగా విలువైనటువంటి వారముగా మరి నడవవలసిన వారమైన ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి తిమోతికి వ్రాయబడినటువంటి పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. దేవునికి మరి ఒకసారి మనము స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోకములో బ్రతుకుచున్నటువంటి మనము, జీవించుచున్నటువంటి మనము ఎవరైతే మన పైన అధికారులుగా, ఎవరైతే మన పైన నాయకులుగా, ఎవరైతే మన మీద ఏలుబడి కలిగి అధికారము కలిగి మరి మనలను పరిపాలిస్తూ మనలను నడిపిస్తూ ఉన్నారో, మరి ఉద్యోగ స్థాయిలో కావచ్చు, వ్యాపారాలలో కావచ్చు, మరి ఏ విషయంలోనైనా మన మీదన ఉన్నటువంటి అధిపతులకు, అధికారులకు, నాయకులకు మనము లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు ఒక క్రైస్తవునిగా, దేవుని వాక్యాన్ని తెలిసినటువంటి వారముగా, దేవుని మందిరమునకు వెళ్ళుతున్నటువంటి వ్యక్తులముగా, సమాజములో దేవుని బిడ్డలమని పిలవబడుతున్నటువంటి మరి బిడ్డలముగా, ప్రజలముగా, మరి ప్రత్యేకంగా క్రైస్తవులమని పిలవబడుతున్నటువంటి మనము ఎవరైతే మరి మన విషయంలో పైవారుగా, ఉన్నతమైన వారుగా, అధికారులుగా, నాయకులుగా, మరి పరిపాలించేటువంటి వారుగా ఉన్నారో మరి వారిని మనము గౌరవించవలసిన వారమైనా, వారి విషయంలో మన యొక్క బాధ్యతను మనము సంపూర్ణంగా నెరవేర్చవలసిన వారమైనా, వారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని వారికి ఇవ్వవలసినటువంటి వారమైనా, వారికి లోబడవలసినటువంటి విధానంలో లోబడవలసినటువంటి వారమైనా, మన పైన ఉన్నటువంటి అధికారులు వారు అన్యులైన క్రైస్తవులైన వారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మనం ఇవ్వవలసిన వారమైనా. అందువలన దేవుని నామము మహిమపరచబడతదని, దేవుని నామము ఘనపరచబడతదని, అధికారులు దృష్టించినా దృష్టించకపోయినా మనలను నిరంతరము దృష్టిస్తున్నటువంటి దేవాది దేవుడు మనము ఏ విధముగా నడుచుచున్నామో,
ఏ విధముగా అధికారులకు మరి గౌరవాన్ని ఇస్తూ ఉన్నామో ఆయన చూస్తూ ఉన్నాడని గమనించవలసిన వారమైనా ఈరోజు దాదాపుగా ప్రతి వారు కూడా వారి పైన ఉన్నటువంటి అధికారులను, యజమానులను, నాయకులను దూషించేవారుగా, శపించేవారుగా, అనేక సందర్భాలలో ఇతరులతో వారి గురించి మాట్లాడుతూ మరి తక్కువగా తేలికగా వారి గురించి మాట్లాడుతూ ఉన్నట్లుగా గమనిస్తా ఉన్నాం. దీని వలన జరిగేటువంటి ఫలితం ఏమిటంటే దేవుని నామము పరోక్షముగా దూషించబడుతూ ఉన్నదని, అంతేకాకుండా ఆయన బోధ కూడా 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుని నామమును ఆయన బోధలు దూషింపబడకుండానట్లు, ఆయన నామం, ఆయన వాక్యం, ఆయన బోధ దూషించబడకుండా ఉండాలి అంటే ఒక దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మరి మనకున్నటువంటి పైవారి మరి అనేక విషయాలలో మన పైన అనేక మంది ఉంటారు, వారందరినీ కూడా మరి గౌరవించవలసిన వారమైనామని జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమైనా. మన పైన ఉన్నటువంటి వారు దేవుని నమ్మినటువంటి వారైనా నమ్మనటువంటి వారైనప్పటికీ కూడా వారిని ఏ విధంగా చూడాలట, యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. ఒకరు నీ మీద యజమానునిగా ఉన్నారంటే అది దేవుని యొక్క సంకల్పమని, అది దేవుని యొక్క ప్రణాళికని, మన యజమానులను మనము గౌరవించాలని, లోబడాలనే సత్యాన్ని కూడా మనము గమనించినటువంటి వారమై వారికి ఇవ్వవలసినటువంటి మర్యాదను, విలువను ఇవ్వవలసిన వారమైనా. 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులైన ఉన్నారని ఎరిగి మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కోణంలో 2వ మాట ఏంటంటే, మన పైన ఉన్నటువంటి అధికారులు కానీ, అధిపతులు కానీ, నాయకులు కానీ, యజమానులు కానీ ఎవరైనప్పటికీ కూడా ఒకవేళ వారు దేవుని నమ్మినటువంటి వారైతే, మనలాగా విశ్వాసులైతే, దేవుని ఎరిగినటువంటి వారైతే, దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారైతే, యేసు క్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారైతే, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, వారు మన తోటి సహోదరులని, యజమానులని వారిని తృణీకరింపక, కొన్ని సందర్భాల్లో మన పైన ఉన్నటువంటి వారు మనలాగా క్రైస్తవులు అయితే, దేవుని నమ్మినటువంటి వారైతే కొన్నిసార్లు వారిని చులకనగా, తేలికగా కూడా మాట్లాడుతూ ఉంటాం. వారు మన వాళ్ళేనండి, మా వాళ్ళేనండి, మా క్రైస్తవులేనండి, పర్వాలేదండి, మేము ఎలా చేసినా పర్వాలేదండి, వారు అర్థం చేసుకుంటున్నారని, వారు మనలను అంగీకరిస్తూ ఉన్నారని, వారు మనల్ని క్షమిస్తూ ఉన్నారని, వారు కూడా దేవుని బిడ్డలని మనము ఆలోచన కలిగి ఇంకా ఎక్కువగా లోబడి, ఎక్కువగా సేవ చేయాలి, లేదంటే వారికి లోబడాలి, వారిని గౌరవించాలి తప్ప వారిని తృణీకరింపకూడదని చాలా స్పష్టంగా దేవుని వాక్యం అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి వారై తిమోతికి వ్రాస్తున్నటువంటి మొదటి పత్రికలో ఉన్నటువంటి విశేషమైనటువంటి మాటలు రాయబడినటువంటి మన అందరం జాగ్రత్తగా బైబిల్ చూడండి. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు, చదవన్న మాట, తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపకూడదు. తేలికగా, తక్కువగా, చులకనగా, పలచనగా వారిని చూడకూడదు, వారితో మనము వ్యవహరించకూడదు. వారు ఎటువంటి వారైనా మన మీద అధికారులుగా ఉన్నారు కాబట్టి వారు విశ్వాసులైనప్పటికీ కూడా వారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, విలువను, వారి మీద చూపించవలసినటువంటి విధేయతను మనము చూపింపబద్ధులమై ఉన్నామని. ఇంకా ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, తమ సేవా ఫలము పొందువారు. మనము చేసేటువంటి పనిని బట్టి, మనము చేసేటువంటి యొక్క ఉద్యోగాన్ని బట్టి, దేనిని బట్టి అయినప్పటికీ కూడా దానివల్ల ప్రతిఫలము పొందేటువంటి ఆ యొక్క యజమానులు మరి ఎక్కువగా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, విశ్వాసమును ప్రియులై ఉన్నారు కాబట్టి మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. అంటే అన్యుల దగ్గర ఉన్నప్పుడు వేరు, దేవుని బిడ్డల దగ్గర ఉన్నప్పుడు వేరు,
మరి దేవుని బిడ్డల దగ్గర మనము మరి చిన్నవారిగా లేదంటే వారి దగ్గర కింద ఉద్యోగస్తులుగా కింద పనివారుగా ఉన్నప్పుడు మరి ఎక్కువగా వారిని గౌరవించాలని ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు ఎటువంటి వారంట? వారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈరోజు మరి యొక్క లోకములో జీవిస్తున్నటువంటి మనం, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలంగా ఉన్నటువంటి మనము చేసేటువంటి ప్రతి పనిని బట్టి, మనము మాట్లాడేటువంటి ప్రతి మాటను బట్టి, మనము జీవించేటువంటి ప్రతి విధమైన మన జీవిత విధానాన్ని బట్టి ఇదంతా ఎందుకు చేయాలి? మొదటి వచనంలో రాయబడినటువంటి మాట, దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకున్నట్లు. ఒకవేళ అలాగే మనము చేయకపోతే ప్రత్యక్షముగాను పరోక్షముగాను దేవుని నామాన్ని అవమానించేటువంటి వారముగా, దేవుని నామాన్ని దూషించేటువంటి వారముగా, అందుగురించే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, మిమ్ములను బట్టియే కదా నా నామము అన్య జనుల మధ్య ఏం జరుగుతుందట? దూషించబడతా ఉన్నది. మన ప్రవర్తనను బట్టి, మన యొక్క విధి విధానాలను బట్టి, మన యొక్క తీరును బట్టి, మన యొక్క ఆలోచనను బట్టి, మన యొక్క జీవిత విధానాన్ని బట్టి దేవుని నామము మహిమపరచబడాలి. అందుకే చాలాసార్లు అనేక మంది ఏంటంటారంటే వీరే క్రైస్తవులంట. దేవుని బిడ్డగా పేరు పొందినటువంటి మనం, దేవుని కుమారులు కుమార్తెలుగా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి సంఘం దేవునికి లోబడినట్టుగా, ఎవరికి లోబడినట్లుగా? దేవునికి లోబడినట్టుగా అధికారులకు, నాయకులకు, యజమానులకు, మన పైన ఉన్నటువంటి ప్రతి వారికి కూడా మనము లోబడాలని దేవుని వాక్యమే మరి యొక్క పత్రికలో స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా గమనించగలుగుతున్నప్పుడు 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను ప్రేమించినటువంటి వాడై వ్రాయించి ఇచ్చినటువంటి ఉపదేశాలు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం అది మంచి ఉపదేశమని, దానిని గైకొనువాడు, దానిని వినువాడు, దాని ప్రకారంగా జీవించువాడు మరి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటారని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన ఏ భక్తి మనకు లాభ సాధనమైనదంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి. ఈరోజు ప్రజలలో దైవ భక్తి లేదు, మనుష్యుల భక్తి ఎక్కువైపోయింది. ఏ భక్తి ఎక్కువైపోయిందండి? మనుష్యుల భక్తి ఎక్కువైపోయింది, సేవకుల భక్తి ఎక్కువైపోయింది, అధికారులు నాయకుల భక్తి ఎక్కువైపోయింది, అనేక మంది యజమానుల భక్తి ఎక్కువైపోయింది, ఇరుగు పొరుగు వారి ఎడల భక్తి ఎక్కువైపోయింది. కానీ దేవుని ఎడల భక్తి లోపించినటువంటి వారుగా, అనగా దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యతను దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇచ్చేటువంటి సమయాన్ని, దేవునికి ఇచ్చేటువంటి విలువను, దేవునికి ఇచ్చేటువంటి ప్రత్యేకతను దేవునికి ఇవ్వకుండా ఇతరుల కొరకు, అనేక మంది కొరకు మరి దుర్వినియోగపరచుకుంటూ దేవుని దృష్టిలో దైవ భక్తి లేనటువంటి వారుగా కనబడటం ద్వారా మనము నష్టపోతున్నామనే సత్యాన్ని గమనించవలసిన వారమైనా. చాలా మంది దేవుని ఎడల మరి భక్తి కలిగినటువంటి వారుగా, దేవుని బిడ్డలుగా కనబడతారు, కానీ సమయంలో దేవునికి ఇచ్చేటువంటి యొక్క విలువని కానీ, దేవుని ఎడల చూపించేటువంటి యొక్క భక్తిని కానీ చూపించకుండా దేవుని పేరు పెట్టుకున్న అనేక మంది మనుషుల ఎడల, వారు సేవకులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా వారికి ఇచ్చేటువంటి భక్తి ఈరోజు ఎక్కువైపోయి వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఒక బోడ భక్తిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని వాక్యానికి ఇవ్వవలసినటువంటి విలువను దేవుని వాక్యానికి ఇవ్వకుండా మనుష్యుల మాటల ద్వారా వచ్చేటువంటి మాటలకు ఇచ్చేటువంటి విలువ ఎక్కువైపోవడం సంతుష్టి సహితమైనటువంటి భక్తి కాదని. ఆ మాట దేవునికి అనుకూలమైనదో కాదో, దేవుడు దాన్ని మరి మెచ్చుతూ ఉన్నాడో లేదో ఆలోచన చేయవలసినటువంటి వారమైనా దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇస్తూ,
దేవుడికి ఇవ్వాల్సినటువంటి విలువను, ప్రత్యేకతను, మరి అనేకమైనటువంటి సందర్భాలలో ప్రాధాన్యతను ఆయనకి ఇచ్చి మనము ముందుకు వెళ్ళిపోవలసినటువంటి వారమైన రాయబడినటువంటి మాట, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. ఏమైనదండి ఇది? లాభ సాధనం. మనకి లాభం, మనకి ప్రయోజనం, మనకి ఉపయోగం, మనకు మేలు, మనకు దీవెన, మనకు ఆశీర్వాదం, మనకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా దేవుడు ఇస్తాడని గమనించవలసిన వారమైన దేవునికి, దేవుని కార్యక్రమాలకు, మరి దేవుని సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాలకు మనము ఇవ్వవలసినటువంటి మరి ప్రతి దానిని కూడా ఇవ్వకపోతే అది సంతుష్టి సహితమైన భక్తి కాదని జ్ఞాపకం చేసుకోవలసిన వారమైన ఆ సమయంలో మరి కొంత నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటది. అయినప్పటికీ కూడా మనము చేస్తున్నది మంచి సద్భక్తి కాబట్టి, దైవభక్తి కాబట్టి, సంతుష్టి సహితమైనటువంటి భక్తి దేవుని ఎడల మనము చేస్తున్నాము కాబట్టి ఆ నష్టాన్ని కూడా దేవుడు పూరిస్తాడని, దేవుడు దాన్ని తీసివేయగలడని మనము గమనించవలసిన వారమైన. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. అందుగురించే పరిశుద్ధ గ్రంథములో దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కుదువైనదని, దేవుని యందు భయభక్తులు గల వారికి దీర్ఘాయువుని ఇస్తారని, దేవుని యందు భయభక్తులు గల వారికి మంచి జ్ఞానము, వివేకము, తెలివితేటలు ఇస్తారని, ఇట్టి రీతిగా అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయని మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారమైన. కాబట్టి రాయబడినటువంటి మాట ఏంటంటే, సంతుష్టి సాధమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. ఎప్పుడైతే మరి దైవ భక్తిలో, దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి భక్తిలో, దేవుడు మన భక్తిని బట్టి వీరు నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వారని మన విషయంలో అనేక సందర్భంలో మాట్లాడగలిగినటువంటి స్థితిలో యథార్థమైనటువంటి భక్తి, నిజమైనటువంటి భక్తి, దేవుని ఎడల భక్తిని మనము చేయగలిగినట్లయితే, చూపించగలిగినట్లయితే, మరి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఆ విధముగా చేయడమే లాభ సాధనమై ఉన్నది. అంతేకాదు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ మాట ప్రకారం దీవించబడిన వారముగా, ఆశీర్వదించబడిన వారముగా, ఉన్నతమైనటువంటి వారముగా, దేవుని యొక్క మరి ప్రత్యేకమైనటువంటి దృష్టిలో ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి ఎదిగినటువంటి వారమై దేవుడిని మహిమపరిచేటువంటి వారముగా మనము ఉంటామని జ్ఞాపకము చేసుకోవలసిన వారమైన 7వ వచనాన్ని జ్ఞాపకము చేసుకుందాం. మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. ఒకటి మనం ఖచ్చితంగా గమనించవలసిన వారమైన, గ్రహించవలసిన వారమైన, మన మనస్సులలో, మన యొక్క తలంపులలో ఎప్పుడు దానిని కొనసాగించవలసిన వారమైన. ఒక మనుష్యుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దిగంబరిగానే వచ్చాడు. ఆ మనుష్యుడు దేవుని దగ్గరకు లేక ఈ లోకమును విడిచిపెట్టేటప్పుడు కూడా దిగంబరిగానే వెళ్తారని మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమైన. రాయబడినటువంటి మాట ఏంటంటే, మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకోపోలేం. ఈ లోకంలో మనము సంపాదించిన ఆస్తిని కానీ, మనము సంపాదించినటువంటి భూమిని కానీ, మనము సంపాదించినటువంటి ధనాన్ని కానీ, మనము సంపాదించినటువంటి వాహనాలు కానీ ఏవి కూడా మనము తీసుకొని వెళ్ళిపోలేం. అందుకే ప్రపంచ చరిత్రలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అలెగ్జాండర్ దాదాపుగా ప్రపంచాన్ని జయించగలిగిన శక్తియు, జ్ఞానమును, తెలివిని, పరాక్రమమును కలిగిన వాడైనటువంటి ఆయన మరణించే సమయంలో, మరణము ఆసన్నమవుతున్నటువంటి సమయంలో ఆయన తన యొక్క పనివారికి, సేవకులకు, సైనికులకు చెప్పినటువంటి మాట ఏంటంటే, 2 చేతులు కూడా ఖాళీ చేతులుగా బయటకు పెట్టేటువంటి రీతిలో మరి సమాధి చేయమని, లేక యొక్క బాక్సును తయారు చేయించమని ఆయన చెప్పినట్లుగా, అంత ప్రపంచాన్ని జయించినటువంటి ఆ వ్యక్తి కూడా మరి ఒక దోమ వలన, ఒక మలేరియా జ్వరం వలన
ఈ లోకములో ప్రాణము విడిచిపెట్టబడుట. వీటిలో నుండి మనము నేర్చుకోవలసినటువంటి పాఠాలు, వీరిలో నుండి మనము నేర్చుకోవలసినటువంటి ఉపదేశాలు. ఈ లోకంలో అనేకమైన వాటి కొరకు ప్రయాసపడుతూ అనేక సందర్భాల్లో దేవుని సన్నిధిని కూడా దొంగిలిస్తున్నటువంటి మనము దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు, ఈ లోకంలో మనం విడిచిపెట్టేటప్పుడు ఏమీ కూడా తీసుకొని వెళ్ళలేమని, ఏమీ కూడా మనము పట్టుకొని వెళ్ళలేమనే సత్యాన్ని గమనించవలసిన వారమైనా. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యండి, వాటితో తృప్తి పొంది ఉండుము. చదవండి 7వ వచనం మళ్ళా. మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యండి, వాటితో తృప్తి పొంది ఉండడం. దేవుడు చెప్పినటువంటి బోధ, దేవుడు చెప్పినటువంటి ఉపదేశం, దేవుడు చెప్పినటువంటి మన యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలో ఉన్నటువంటి సత్యం ఏమిటంటే, మనమేమీ తీసుకొని వెళ్ళిపోలేము. కాబట్టి అక్కడ రాయబడినటువంటి మాట, ఆహారము వస్త్రములను గలవారమైంది, వాటితో తృప్తి పొంది ఉండము. ఏం చేయాలట? తృప్తి పడాలట. ఈరోజు ప్రజలకు, ఈరోజు మనుషులకు తృప్తి లేనటువంటి జీవితాలు, ఈరోజు అనేక రకాలుగా మరి ప్రజలు మరి నాశనం అయిపోవడానికి, మరి కృంగిపోవడానికి, కృషించిపోవడానికి కారణాలు ఏంటంటే, ఏదేదో చేద్దామని, ఏదేదో సంపాదించుకుందామని అనేక సందర్భాల్లో నష్టపోయినటువంటి వారే, లేవలేనటువంటి వారుగా, కృంగిపోయిన నిరాశమైనటువంటి స్థితిలో ఉండిపోవడానికి కారణం ఏంటంటే, వారికి తృప్తి లేనటువంటి పరిస్థితులు. మనం వేటి వరకు తృప్తి పొందాలంటే, ఆహారము వస్త్రమును గలవారమైంది, వాటితో తృప్తి పొంది ఉంటాం. 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ధనవంతులకు అపేక్షించువారు శోధనలను, ఉరులను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను కష్టములోను, నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనివి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట అంటే, చాలా ఎక్కువగా నష్టపోయినటువంటి ప్రజలు ఎక్కడ ఉన్నారంటే, ధనమును ప్రేమించినటువంటి వారు. పాత నిబంధన గ్రంథంలో ఆది కాండము నుండి ఆలోచన చేయగలిగినట్లయితే ప్రకటన గ్రంథం వరకు కూడా ధనమును ప్రేమించినటువంటి వారు, అనగా దేవుని కంటే ధనమునకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఆ యొక్క ధనము సంపాదించుకోవడానికి సమయాన్ని ఎక్కువగా కేటాయించి, ఆ ధనమును సంపాదించుకోవడానికి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆరాటపడి నష్టపోయినటువంటి వారు అనేక మంది కనబడతారు. ఆదిలో ఆకాను యొక్క కుటుంబం, ఎవరి కుటుంబం అండి? ఆకాను మంచి వస్త్రాన్ని, అక్కడ ఉన్నటువంటి యొక్క బంగారు వస్తువులను ఆయన ప్రేమించినటువంటి వాడే, మరి దేవునికి విరోధముగా పాపము చేయడం ద్వారా తనతో పాటు తన కుటుంబము మరి మరణమునకు గురైనట్లుగా, ఆయన తన యొక్క జీవితాన్ని పోగొట్టుకున్నట్లుగా పాత నిబంధన గ్రంథంలో యెహోషువ కాలంలో మరి జరిగినటువంటి యొక్క కార్యం. వీరు ఎందువలన ఆ యొక్క దేవుని ఆ యొక్క నడవడికలో ఆ యొక్క దేవుని ప్రజలతో ముందుకు వెళ్ళలేకపోయారంటే, ధనమును ఆకర్షించినటువంటి వారు, ధనమును ప్రేమించినటువంటి వారు, విలువ కలిగిన వస్త్రాలు, విలువ కలిగిన వస్తువులను ప్రేమించినటువంటి వారే ఒప్పుకోవడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా మొదటిగా ఒప్పుకోక, చివరిగా వారు తమ ప్రాణాలను, తన యొక్క కుటుంబ ప్రాణాలను, తమ యొక్క పిల్లల ప్రాణాలను కూడా పోగొట్టుకునేటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటన. అట్టిగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మరి పరిశుద్ధ గ్రంథంలో మరి అనేక మంది కనబడతారు.
నూతన నిబంధన గ్రంథంలోనికి వచ్చినట్లయితే బహు బలముగా నష్టపోయినటువంటి వ్యక్తి ఎవరంటే యోధ. ఎవరండి? ఇస్కరియోతు యోధ. వాస్తవానికి చరిత్ర ఏమని చెప్తుందంటే 12 మంది శిష్యులలో కూడా అత్యధిక విద్య కలిగినటువంటి వాడు, అత్యధిక జ్ఞానం కలిగినటువంటి వాడు, అత్యధిక తెలివి కలిగినటువంటి వాడు, అత్యధిక నేర్పరితనం కలిగినటువంటి వాడు. మరి అటువంటి యోధ చివరికి ఆయన నష్టపోయింది ఏంటంటే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కేవలం 33 మరి వెండి కాసుల కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని నష్టపోయినట్లుగా. ఇదంతా దేనికి జరిగిందంటే యేసు క్రీస్తు వారిని గురించి సంపూర్ణంగా వినినప్పటికీ కూడా, ఆయనతో కలిసి ప్రయాణం చేసినప్పటికీ కూడా, ఆయనతో కలిసి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలను చూడగలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ ధనాపేక్ష ఆయన ప్రాణాన్ని కోల్పోయేటట్లుగా చేసింది. ఇటు రీతిగా మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది కనబడతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి ఏమయ్యారట? విశ్వాసం నుండి తొలగిపోయారు. అనగా దేవుని దృష్టిలో నుండి, దేవుని యొక్క జీవితంలో నుండి, ఆ భక్తిలో నుండి, ఆ ఆరాధనలో నుండి, ఆయన సంఘములో నుండి, ఆయన బిడ్డలుగా ఉండవలసినటువంటి వీరు ఏమయ్యారట? వైదొలిగిపోయారు. కాబట్టి ఇప్పుడు రాయబడినటువంటి మాట నానా బాధలతో తమ్మును తామే మరి పొడుచుకునేటట్లుగా, నష్టపోయినట్లుగా, విసిగిపోయినటువంటి వారంతట వారే మరి ఉరి పోసుకున్నట్లుగా, తమ ప్రాణాలను వారే తీసివేసుకున్నట్లుగా దేవుని వాక్యము చెప్తా ఉంది. అందుకే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆహారమును వస్త్రమును కలిగిన వారమై తృప్తి పొంది ఉండాలి. దేవుడు ఇచ్చిన దానితో. కొన్ని సందర్భాల్లో ఆయన గృహాన్ని కూడా ఇస్తాడు, ఆయన వస్తువులు ఇస్తాడు, ఆయన వాహనాలను ఇస్తాడు, అనేకమైనటువంటి స్థితిగతులను కూడా వస్తాడు. అయితే ఇచ్చిన వాటితో, పొందిన వాటితో మనం ఏం కలిగి ఉండాలా? తృప్తి పొంది ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి. ఇది దేవుని వాక్యం. దేవుడు చాలా స్పష్టంగా పరిశుద్ధులైనటువంటి పౌలు ద్వారా ప్రకటించినటువంటి వాక్యం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకున్నట్లు. అనేక మంది దేవుని బిడ్డలైనటువంటి వారు, అనేక మంది క్రైస్తవులైనటువంటి వారు, అనేక మంది హత్య చేటలో పాల్గొనట ద్వారా వారి పేరు ప్రకటించబడతా ఉన్నప్పుడు, వార్తాపత్రికల్లో లేక టీవీలలో ప్రకటించబడతా ఉన్నప్పుడు దేవునికి ఎంత అవమానం జరుగుతుంది. అనేక పాపాలలో, అనేక తప్పులలో, అనేక పొరపాట్లలో దేవుని నామం పెట్టుకున్నటువంటి వారు దొరికిపోవట ద్వారా, పట్టబడట ద్వారా దేవుని నామము దూషించబడతా ఉంది. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్టు. ఆయన నామం మహిమపరచబడాలి, ఆయన నామము ఘనపరచబడాలి, ఆయన నామం హెచ్చించబడాలి, ఆయన నామం ఉన్నతంగా ఇంకా అనేక మంది ద్వారా మరి కొనియాడబడాలి. అంటే దేవుని వాక్యానుసారముగా, దేవుని వాక్య ప్రకారముగా ఈ లోకంలో మనం జీవించవలసిన వారమైన. చివరిగా 11, 12 వచనాలు జ్ఞాపకము చేసుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. దేవునికి అందరం కూడా ఒకసారి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే నీ ప్రయాస, నీ కష్టము, నీ ఆరాటము, నీ ఆసక్తి ధనమును సంపాదించడానికి కాదు కానీ, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కాదు కానీ, లేక ఈ లోకంలో అనేక మంది ద్వారా ఆరాధించబడడానికి కాదు కానీ, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఒకటి నీతిని, రెండవది భక్తిని, మూడవది విశ్వాసమును, నాలుగవది ప్రేమను, ఐదవది ఓర్పును, ఆరవది సాత్వికమును సంపాదించుకోవడానికి ఏం చేయాలట?
ప్రయాసపడాలి, కష్టపడాలి. అంటే ప్రార్థనలోను దేవుని వాక్యము చదువుటలోను అనేక సందర్భాలలో వీటిని మనము కాపాడుకోవడానికి, వీటిని మనము కొనసాగించడానికి కొంత ధనము కూడా ఆయా సందర్భాలను బట్టి, సమయాన్ని బట్టి కూడా ఖర్చు పెట్టబడవలసి వచ్చినప్పటికీ కూడా మనం దేనికి ప్రయాసపడాలట? వీటిని సంపాదించడానికి ప్రయాసపడాలి. ఒకటి నీతి, రెండవది భక్తి, మూడవది విశ్వాసము, నాలుగవది ప్రేమ, ఐదవది ఓర్పు, ఆరవది సాత్వికం. ఇవి సంపాదించుకోవాలి. మనము సంపాదించుకోవలసినవి ఇవి అని మనము గమనించవలసిన వారమైన. కాబట్టి ఇప్పుడు రాయబడినటువంటి మాట, వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాటం. దేని కొరకు మనం పోరాడాలట? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఈరోజు నీ పోరాటం దేని కొరకు? ఈరోజు నీ ఆరాటం దేని కొరకు? ఈరోజు నీ ఆసక్తి దేని కొరకు? ఒక విశ్వాసిగా, ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తిగా, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా దేవుని దృష్టిలో మంచి పోరాటము పోరాడుతూ ఉన్నామా, లేక ఈ లోక సంబంధమైన వాటి కొరకు కష్టపడుతూ సమయాన్ని వెచ్చించు ఒకవేళ మనం ప్రయాసపడుతూ ఉన్నామా? ఆలోచన చేయవలసిన వారమైనా. అనేక మంది దేవుని కంటే మరి ధనమునకు ఇంకా అనేకమైనటువంటి విషయాలకు వారి సమయాన్ని ఆయా వాటిని కేటాయించి నష్టపోయినటువంటి వారుగా, కోల్పోయినటువంటి వారుగా కనబడతా ఉన్నారు. ఇక్కడ రాసుకున్న మరి చెప్పబడిన ప్రత్యేకమైనటువంటి మాట ఏంటంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. ఒక క్రైస్తవునిగా దేవుని దృష్టిలో దైవ భక్తి కలిగినటువంటి వారుగా మనము ఒక పోరాటాన్ని కలిగి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అనేకమైన అవమానాలు, అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి శిక్షలు, అనేకమైనటువంటి ప్రమాదాలు, అనేకమైనటువంటి నష్టాలు మనకు ఎదురైనప్పటికీ కూడా మనం ఏం పోరాటం పోరాడాలట? మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన, లోక సంబంధమైన పోరాటం కాదు, కానీ దేవునికి ఇష్టమైన ఒక విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఆ 2వ తిమోతికి రాయబడినటువంటి పత్రికలో చెప్పినటువంటి మాట, నేను మంచి పోరాటం పోరాడిని, నా విశ్వాసాన్ని కాపాడుకుని. ఈరోజు మన యొక్క విశ్వాసాన్ని, మన భక్తిని, మన యొక్క నీతిని, మన యొక్క యథార్థతను మనము కాపాడుకుంటూ ఉన్నామా? లోక సంబంధమైన ప్రయోజనాల కొరకు, లోక సంబంధమైన బిరుదుల కొరకు, లోక సంబంధమైన స్థాయిల కొరకు ఒకవేళ మనము మరి పోరాడుతున్నామా? ఆలోచన చేయవలసిన వారమైనా. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఏవి ఎదురైనప్పటికీ కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవడం, మనము దేవుని దృష్టిలో మరి దైవ సంబంధమైన సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగినటువంటి వారముగా ముందుకు దేవుని సంబంధమైన విషయాల కొరకు మనము ప్రయాసపడడానికి సిద్ధపడి ఉండవలసిన వారమైన. అందరూ తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీ విధి విధానాలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ నోటి మాటలను బట్టి దేవుని నామము దూషించబడుతుందా? దేవుని బోధ దూషించబడుతూ ఉందా? మనం ఒకసారి పరిశీలన చేసుకోవలసిన వారమైనా. మనపై ఉన్నటువంటి ప్రతి వారిని కూడా గౌరవించిన వారమై, లోబడిన వారమై ఉండవలసిన వారమైనా. ప్రార్థన చేద్దాం, అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఒకవేళ మన యొక్క జీవితాలలో ధనముకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేనికి ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదని, అది మంచిది కాదని దేవుడు మరి ఒకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ ప్రార్థనలో ఎక్కి వెళ్దాం. దేవుడు ఆయా రకాలలో, ఆయా రీతులుగా, ఆయా మాటల ద్వారా మనలను హెచ్చరించినప్పుడు దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, దేవుని మందిరమును మానివేసి, దేవుని సహవాసమును మానివేసి, ప్రయాణాలు పెట్టుకున్నటువంటి వారు, కార్యక్రమాలను పెట్టుకున్నటువంటి వారు, ఫంక్షన్లో పెట్టుకున్నటువంటి వారు, వాటికి వెళుతున్నటువంటి వారు, ఇవన్నీ కూడా ఆ లెక్కలోనికే వస్తాయి. దేవుని వాక్యము చాలా స్పష్టమైనది.
ఆయన వాక్యము రాసి పడేదిగా, దేవునికి ఇవ్వవలసినటువంటి దేవునికి ఇవ్వవలసినటువంటి ధనము ఒకవేళ మనము దేవునికి ఇవ్వకపోతే నష్టాలను చవి చూడవలసిన పరిస్థితి, నష్టాలను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు. నీకు దేవుడు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, నీకు దేవుడు ఇచ్చిన వస్త్రాన్ని బట్టి తృప్తి పడు. లేని వాటి కొరకు, అనేకమైన వాటి కొరకు నీ విశ్వాసాన్ని నీవు కోల్పోయి, నీ విశ్వాసాన్ని నీవు అనేక సందర్భంలో నేను దేవుని బిడ్డనే కాదని పరోక్షముగా చెప్పి పేపర్లలో రాసి అప్లికేషన్లలో నింపి అనేకమైనటువంటి నష్టాలు నీవు పొందుకుంటున్నావేమో, నీవు గ్రహించలేకపోతూ ఉన్నావేమో. పరిశీలన చేసుకో. దేవుని చేత రక్షించబడినమా, దేవుని అంగీకరించినటువంటిమా, అన్ని స్థితులలో కూడా దేవుని బిడ్డగానే ఉండాలి. కానీ దేవుని నామం అవమానించబడేటట్లుగా, దేవునికి వ్యతిరేకముగా మనం ఈ లోకంలో ప్రవర్తించకూడదని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా. ఈ సమయంలో టీచర్ గారు ప్రార్థన చేస్తారు. దేవుని వాక్యం మన హృదయంలో విత్తబడినట్లుగా, నాటబడినట్లుగా ఆ వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, ఎంత నష్టము మనము ఎదుర్కొనుచున్నప్పటికీ కూడా దేవునికి ఇవ్వాల్సిన గౌరవం, దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువ, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానమును, ప్రత్యేకతను మనం ఇచ్చినటువంటి వారమే నిజమైన బలమైన శక్తి కలిగిన విశ్వాసముగా ముందుకు సాగిపోయినట్లుగా మనమందరము ప్రార్థన చేసుకుందాం. సహోదరి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ పరిశుద్ధం దేవా, జీవాన్ని బలమైన దర్శించుకోవాలి. పరిశుద్ధ ప్రియ దేవాన్ని ధననామానికి స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు, వందనాలు స్తుతిస్తున్నాను. అవును తండ్రి, నా ప్రభువాన్ని కోరాలని నా తన మహాపరిశుద్ధునికి వందనాలు స్తుతిస్తున్నాను దేవా. ఇదిగో దేవా, నీ సన్నిధిలో నాయన నా ప్రభు మీరు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవును నాయన, నీ లేఖనంలో చదివించిన ప్రతి ఒక్క ఆధారాన్ని బట్టి నా ప్రభు మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. స్తోత్రాలు, వందనాలు స్తుతిస్తున్నాను దేవా. ఇదిగో నా ప్రభు నీ సన్నిధిలో నా తండ్రి ధనీకరమైన జీవితం కలిగించారని నా ప్రభు నా ప్రభు నాయన మా పైవారిని నా ప్రభు గౌరవిస్తున్నాను, భక్తుతున్నాను, మాట్లాడుతున్నాను. ఇదిగో నాయన ఈ లోకంలో ఏమి చేయాలి తండ్రి, నైనా ఈ లోకంలో దేనిని కూడా నాయన మేము ఆశించుకున్నాను నా ప్రభు. ప్రజలు భక్తి చెప్పినట్టు నా ప్రభు ఆలోచిస్తున్న ప్రతి దాన్ని వ్యర్థంగా నాయన నీకు గుర్తేవి నా ప్రభు, దేన్ని ఆశించుకున్నా నా ప్రభు. నేను నీ నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి జ్ఞానం, జీవాన్ని మాటలు నా ప్రభు నేను పయనించడానికి సహాయం కృప తోడుగా ఉంచుకున్నాను దేవాలయం స్తోత్రాలు. నైనా దేనిని నా ప్రభు నైనా నీ ఆశించుకుంటారని మాట్లాడి నా దేని నాకు ఆకాంక్షలు మాకు లేకుండా నాయన ఏసాలు ఇచ్చేటువంటి జీవి కిరీటాన్ని సమర్పించుకోవడానికి నా ప్రభు ఆశతో ఎదురు చూసి నా ప్రభు ఆసక్తితో మా హృదయాన్ని నా ప్రభు పరిశుద్ధపరచుకోవడానికి చూపించుకోవడానికి దేవాలయం ఎవరైనా సంతృష్టిమైనటువంటి విశ్వాసంతో నా ప్రభు ఆయన మేము ముందుకు కొనసాగడానికి నేను చూపించుకున్నాను. అవును తండ్రి, నా ప్రభు మేము పొందుకున్న ప్రతి దాన్ని బట్టి నా ప్రభు జ్ఞాపకం చేయించినాం. మేము పొందుకున్న దాన్ని బట్టి నా ప్రభు సంతృష్టి కలిగి నా ప్రభు తృప్తి కలిగి జీవించే జీవితం మా పైన ఏ దాని ఆరాటపరిచి నా ప్రభు ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేయకుండా నా ప్రభు ఇచ్చినటువంటి దాన్ని నా ప్రభు సద్వినియోగం చేసుకోవడానికి దేవుని దేవుని ద్వారా ఏ వీటికి ఎటువంటి ఆహారం అవసరమో ఆత్మీయ మేలుతో నా ప్రభావం నింపడానికి నా ప్రభావం మీరు ఆత్మీయంగా ఎదగడానికి నా ప్రభావం మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడాలని ఇదిగో నా ప్రభావ ఇప్పుడు పూర్ణ ప్రతి బిడ్డలు ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని ఈ శక్తితో బలంతో నింపమని వచ్చినాం. ఇదిగో నా తల్లి సంతృప్తించుకోవడానికి నా ప్రభావం ఏ విధంగా నా ప్రభావం ప్రార్థించాలి, ఏ విధంగా మా జీవితాలను ప్రపంచుకోవాలని నా ప్రభావ మీరు మాతో మాట్లాడేదాన్ని కుటుంబాన్ని ఆశీర్వదించండి, మీ జీవనాన్ని ఆశీర్వదించండి నా ప్రభావ. ఎక్కడ నా ప్రభావ